ఖైరతాబాద్ బడా గణనాథుడి విగ్రహం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. భక్తుల కుటుంబాలతో కలిసి దర్శనానికి వస్తున్నారు. 69 అడుగుల శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా మహాగణనాథుని దర్శనానికి భక్తులు అనుమతిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఖైరతాబాద్ గణనాథుడు అయితే పెద్ద ఎత్తున దర్శనం ఇస్తుందని చెప్పాలి. భక్తులు రోజు ఉదయం నుంచే రాత్రి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున అయితే వచ్చి గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు కూడా చూస్తే అయితే మనము ఖైరతాబాద్ లో మాత్రము కిటకిటలు ఆడిపోతుందనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు గణేష్ చవితి వస్తుందా, ఇప్పుడు ఖైరతాబాద్ గణనాథుని దర్శనం చేసుకోవాలా అని చెప్పి కూడా చాలా మంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక ఖైరతాబాద్ పరిసరాల ప్రాంతంలో చూస్తే అయితే మనకి ఇప్పటికే మొత్తము గణనాథుని భక్తులతో అయితే మారి మోగిపోతుందనే చెప్పాలి. ఈసారి విశ్వశాంతి రూపంలో గణనాథుడు దర్శనమిస్తున్నారు. ఇటు గణనాథుడికి కుడివైపున చూస్తే లక్ష్మీదేవి, ఎడమ వైపులా గజ్జలమ్మ, జగన్నాథుడితోని దర్శనం అయితే గణనాథుడు ఎంతో భక్తి శ్రద్ధ పూజలతో మాత్రము అందుకుంటున్నాడనే చెప్పాలి. అయితే రోజుకి చూస్తే అయితే మనకి ఇక్కడ సుమారుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు అయితే భక్తులు వస్తున్నారు. ఇక వీకెండ్స్ లో అయితే 5 లక్షల నుంచి కూడా 6 లక్షల వరకు కూడా వస్తున్నట్టు అయితే తెలుస్తుంది. వచ్చిన భక్తులకి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకైతే ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు సకలంగా అయితే చేశారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఎన్ని అవర్స్ పట్టింది మీకు దర్శనం చేసుకోవడానికి? దర్శనం మంచిగా అయింది. రెండోసార్లు చెప్పించారు. ఈసారి 2 సార్లు వచ్చారా? రెండోసారి ఇప్పుడే 2 సార్లు. ఎక్కడి నుంచి వచ్చినారు? మన వచ్చాము మేము వర్షం పడింది చూడము. ఈవెన పేపర్ అయింది. ప్రతి సంవత్సరం వస్తాము. ఆ దేవుడు చూడాలా, మంచిగా చూడాలా, మా నాయనకి పట్టించుకోవాలా. బాగున్నాయి, మంచిగా దర్శనం అవుతుంది. కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఏమి ఇబ్బంది లేవు, మంచిగా ఉంది. మాకు 1.5 hour పట్టింది. ముందుకు వెళ్ళినాం అనమాట, ఇట్లా రాకుండా లైన్ లో వెళ్ళినాం. మంచిగా అయింది దర్శనం. బాగా జరిగింది. సో వచ్చిన భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మాత్రం గణనాథుని దర్శనం చేసుకుంటున్నారని చెప్పాలి. చాలా మంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గణనాథుని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. అయితే కొంతమందికి సుమారుగా అయితే చూస్తే అయితే మనకు ఎక్కువగా షీటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే వచ్చిన భక్తులకి సీనియర్ సిటిజన్స్ కి సంబంధించి కూడా వాళ్ళకైతే స్పెషల్ క్యూ ఎంట్రీ లైన్ లో ముందుకు పంపిస్తూ ఉన్నారు. ఇటు సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, లేదంటే హ్యాండిక్యాప్స్ వాళ్ళని కూడా వాళ్ళకి స్పెషల్ ఎంట్రీ దర్శనం అయితే ఇస్తున్నారు. ఇక గణనాథుడు ఉత్సవాలతో మాత్రం ఖైరతాబాద్ పరిసరాల ప్రాంతాల మొత్తం మనకు మారి మోగిపోతుందనే చెప్పాలి. అయితే ఖైరతాబాద్ గణనాథుడు అంటేనే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు గణనాథుడి దర్శనం చేసుకోవడానికి మాత్రం ఎంతో మంది చిన్నపిల్లల్ని తీసుకొని కూడా వస్తూ ఉన్నారు. ఇటు మెడికల్ క్యాంపులు అవ్వచ్చు, వాటర్ కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే కూడా పూర్తి చేశారు. గణనాథుడు కూడా ఇటు అభిషేకాలతో పెద్ద ఎత్తున మాత్రము దర్శనం ఇస్తున్నాడనే చెప్పాలి. వీడియో రవితేజతో సుప్రియ, న్యూస్, హైదరాబాద్.